గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో రేడియం అనేటటువంటి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ రేడియం అనేటటువంటి డిఈఎక్స్ ఏదైతే ఉందో దాన్ని చాలామంది ఇప్పటివరకు క్రిప్టో ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవునటువంటి కొత్తగా వచ్చేటటువంటి క్రిప్టో కాయిన్స్ని, దాంతోపాటు క్రిప్టో టోకెన్స్ని, సొలానా అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి స్వాపింగ్ అనేది చేస్తున్నారండి. అంటే ఈ డిఈఎక్స్ ఏదైతే ఉందో రేడియం అనేటటువంటి డిఈఎక్స్లో చాలా తక్కువ ప్రైస్కి, అంటే లిస్టింగ్ అనేది ఒక కొత్త క్రిప్టో టోకెన్ ఏదైతే ఉందో అది లిస్ట్ అవుతుంటే ఫస్ట్ అనేది ఈ రేడియంలోనే లిస్ట్ అవుతుంది అనమాట. దానికోసం అనేసి ఈ రేడియం అనే దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలని అడుగుతున్నారు. సో మనకు రేడియం యూజ్ చేయాలంటే మొదటగా మన మొబైల్లో ఫ్యాంటమ్ వ్యాలెట్ అనేది ఉండాలండి. సో ఫ్యాంటమ్ కానీ లేకపోతే సోల్ ఫ్లేర్ అనేసి, సో ఫ్యాంటమ్ కానీ సోల్ ఫ్లేర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి నేను ఇదివరకు వీడియో చేయడం జరిగిందండి. సో ఆ వీడియోని మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మొదటగా మీరు ఫ్యాంటమ్ వ్యాలెట్ ఎవరి దగ్గరన్నా లేకపోతే ఆ ఫ్యాంటమ్ వ్యాలెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఫ్యాంటమ్ వ్యాలెట్ సెటప్ చూపిస్తానండి. సో ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి వచ్చాయి చూడండి, సొలానా, ఈథీరియం. సో 2 రకాల ఈథీరియంలు అనేవి ఉన్నాయండి మనకి ఇక్కడ. దాని తర్వాత పాలిగాను, తర్వాత బిట్ కాయిన్ అనమాట. సో ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ రేడియం అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసి కనెక్ట్ చేయవచ్చండి. లేకపోతే ఇక్కడే మనకి ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు రేడియం అనే దాన్ని కనెక్ట్ చేయవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో టోకెన్ స్వాపింగ్ అనేది చెయ్యాలి అంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ సొలానా అనేది ఉండాలన్నమాట. సొలానా అనేది ఉంటేనే ఆ సొలానాని మీరు కొత్త టోకెన్ లేకపోతే కొత్త క్రిప్టో కాయిన్ ఏదైతే ఉందో దానిగా మీరు స్వాపింగ్ అనేది చేసుకోగలరు. సో మీరు ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుడివైపు కార్నర్లో కింది వైపున ఒక మీకు సెర్చ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట, సెర్చ్ ఇంజన్ లాంటిది. సో ఈ మోల్లో ఉండేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక సెర్చ్ ఆప్షన్ అయితే వచ్చిందనమాట, రిజల్ట్ అయితే వచ్చిందండి. సో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సైట్స్ తర్వాత చాలా ఆప్షన్స్ అనేవి ఇక్కడ వచ్చాయన్నమాట. సో జస్ట్ అలా మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ట్రెండింగ్ సైట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ చూడండి. వీటిలలో జూపిటర్, రేడియం, తర్వాత డిఈఎక్స్ స్క్రీనర్ అనేటటువంటి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం రేడియం ఏ విధంగా యూజ్ చేయాలనేది వీడియో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రేడియం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో రేడియం అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా సెర్చ్ రిజల్ట్ అనేది వచ్చింది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అగ్రీ చేయమంటుంది. సో ఇక్కడ అగ్రీ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఎంటర్ రేడియం అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఆప్షన్స్ అనేవి వచ్చాయి చూడండి. ఇక్కడ కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఫ్యాంటమ్ ఆటో కనెక్ట్ అనే ఆటో కన్ఫర్మ్ అనేసి దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అనేసి ఇంకొకసారి అడుగుతుంది. సో ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత క్లియర్గా ఇక్కడ చూడండి ఫ్యాంటమ్ వ్యాలెట్ కనెక్టెడ్ అనేసి ఈ విధంగా మీ వ్యాలెట్ అడ్రస్తో సహా వచ్చిందనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీ రేడియం అనేది ఏదైతే ఉందో ఈ రేడియం అనేది మీకు ఫ్యాంటమ్ వ్యాలెట్తో కనెక్ట్ అయిపోయిందనమాట. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ దగ్గర సొలానా టోకెన్ అనేది ఉండాలండి. సో అంటే మీరు మీ ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీంట్లో సొలానాని ఆల్రెడీ మీరు డిపాజిట్ అనేది చేసుకొని ఉండాలన్నమాట. సో ఇక్కడ సొలానా అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద
రేడియం ఆర్ఏవై రేడియం అనేసి ఆప్షన్ ఉంది చూడండి. అంటే మీరు రేడియం టోకెన్గా స్వాప్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇలా క్లిక్ చేసి మీకు కొత్తగా ఏదైతే ఈ రేడియం డిఈఎక్స్లో లిస్టింగ్ అవ్వబోతుందో, లేకపోతే ఆల్రెడీ లిస్టింగ్ అయిందో ఆ కాయిన్ని మీరు ఇక్కడ సెర్చ్ చేయాలండి. సపోజ్ ట్రంప్ అనేటటువంటి టోకెన్ అనేది రీసెంట్గా లిస్ట్ అయింది చూడండి. ఈ ట్రంప్ అనే ఆప్షన్ నేను సెర్చ్ చేశాను, TRUMP అనేసి, TRUMP. సో ట్రంప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను సెర్చ్ చేశానండి. ఇక్కడ అఫిషియల్ ట్రంప్ అని వచ్చింది చూడండి. సో ఈ అఫిషియల్ ట్రంప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర సొలానా ఎంత ఉంది అనేసి ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇక్కడ మ్యాక్సిమం సొలానా యూజ్ చేయాలనుకుంటున్నారా, 50%, లేకపోతే దాని అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. సో మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఒక సొలానాని మీరు స్వాప్ చేయాలనుకుంటున్నారనుకోండి, 1 అనే ఆప్షన్ టైప్ చేయాలి, లేకపోతే 0.1 సొలానా. సో 0.1 సొలానా ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ సొలానా అనేది ఏదైతే ఉందో దీన్ని స్వాపింగ్ చేయడం ద్వారా ఎన్ని ట్రంప్ టోకెన్స్ వస్తాయి అనేసి కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా కానీ ఒక టోకెన్ ఏదైతే ఉందో దాన్ని బై చేయాలంటే ఇక్కడ మినిమం టు మినిమం 0.01 సొలానా అనేసి ఉండాలి అనేసి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మేబీ ఈ ట్రంప్ టోకెన్ ఏదైతే ఉందో దీన్ని బై చేయాలంటే 0.01 సొలానా అనేది అవసరం అనుకుంటా. సో మీరు ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 0.01 సొలానాని మీరు మెయింటైన్ చేస్తూ దాని తర్వాత ఇక్కడ మీకు స్వాప్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆ స్వాప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు కావాల్సినటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని మీరు బై చేసుకోవచ్చు. సో ఇక్కడ ట్రంప్ బదులు మీకు ఇంకొక టోకెన్ కూడా సెర్చ్ చేసి చూపిస్తానండి. ట్రంప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్లో మెలానియా అనేసి టైప్ చేస్తున్నా. సో ఈ మెలానియా అనేది కూడా ట్రంప్ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు మీద లిస్ట్ అయినటువంటి టోకెన్ అనమాట. సో మెలానియా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఫస్ట్ సొలానా ఎంత ఉంది అనేది, ఎంతకు మీరు స్వాప్ చేయాలనుకుంటున్నారు అనే ఆప్షన్ ఏదైతే దాని మీద నేను టైప్ చేశానండి. 0.01 సొలానా అనేసి టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు స్వాప్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ మెలానియా అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది బై అవుతుంది అనమాట. సో ఇది బయింగ్ ప్రాసెస్ అండి. బయింగ్ అనేది అయిపోయిన తర్వాత మీరు మీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత మేబీ ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడ చూడండి మేనేజ్ టోకెన్ లిస్ట్ అనే ఆప్షన్ చూడండి. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీ టోకెన్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపించే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ రేడియం అనేటటువంటి డిఈఎక్స్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసే ప్రాసెస్ అయితే ఇంతేనండి. సో ఇక్కడ మీకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అని అంటే సొలానా అనేది ఖచ్చితంగా ఉండాలి. సొలానా అనే దానికి మీరు ఖచ్చితంగా ఇక్కడ డిపాజిట్ చేసుకోగలిగితే, సో ఈ సొలానాని డిపాజిట్ ఏ విధంగా చేయాలి, ఇక్కడ చూడండి రిసీవ్ అనే ఆప్షన్ చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ని చూడండి. ఈ అడ్రస్ని మీరు కాపీ చేయాలండి. సో ఈ అడ్రస్ని కాపీ చేసేసి మీ దగ్గర ఉండేటటువంటి ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో బైనాన్స్ కానీ, బైబిట్ కానీ, లేకపోతే ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజెస్ కానీ వాటిలలో ఈ సొలానా రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని మీరు పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి మొదటగా ఇక్కడికి సొలానా అనేటటువంటి ఈ టోకెన్ ఏదైతే ఉందో దీన్ని మీరు డిపాజిట్ చేసుకోవాలండి. డిపాజిట్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ రేడియం అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి స్వాపింగ్ అనేది చేయగలరు అనమాట. సో రేడియం యూజ్ చేయాలంటే సింపుల్గా మీరు ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత కుడివైపు కార్నర్లో కింద ఉండేటటువంటి స్వాపింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇదివరకు చూపించాను కదా, రేడియం అనేది నేను సెర్చ్ చేశాను కాబట్టి ఇక్కడ వచ్చింది. మీరు కావాలి అంటే ఇక్కడ జస్ట్ మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసేసి దీంట్లోనే అదర్ డిఎక్స్లు అయితే ఉన్నాయో వీటిలలో జూపిటర్ కావాలంటే జూపిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు, డిఎక్స్ స్క్రీనర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దేన్నైనా కానీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి, రేడియం అనేటటువంటి డిఈఎక్స్ ఏదైతే ఉందో డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ని మీరు యూజ్ చేసే విధానం. సో ఈ వీడియో ఇంకొకసారి మీకు కన్క్లూడ్ చేస్తానండి. ఈ రేడియం అనే దాన్ని మీరు యూజ్ చేయాలంటే మీకు
ఫ్యాంటమ్ ఏదైతే ఉందో ఫ్యాంటమ్ అనేటటువంటి వ్యాలెట్ కానీ లేకపోతే సోల్ ఫ్లేర్ అనేటటువంటి వ్యాలెట్ కానీ మీకు కావాలన్నమాట. సో ఈ వ్యాలెట్లలో ఒకదాన్ని మీరు ఖచ్చితంగా క్రియేట్ అనేది చేసుకోవాలండి. క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత మీరు రేడియం అనేటటువంటి ఆప్షన్ని మీరు సెర్చ్ చేసి కనెక్ట్ చేసి దాని తర్వాత మీరు టోకెన్ స్వాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.